నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, ముందు రోజే పువ్వులు అలా ఉంచి ఆ పూలతోనే మళ్ళీ ఈ రోజు పూజ చేయొచ్చు అంటారా? ఆ పూలతో ఎలా చేస్తాం? అవి నిర్మాల్యం అయిపోతాయి, వడిలిపోతాయి కాబట్టి ఆ పూలతో పూజ చెయ్యము. ముందు రోజు పెట్టిన పూలు అలాగే ఉంచితే పువ్వులు పెట్టిన రోజున అవి పువ్వులు అనబడతాయి. అవి రెండో రోజుకి నిర్మాల్యంగా పిలుస్తాం. అంటే దేవుడి దగ్గర మన అక్షింతలు పూజకి అవసరానికి వాడుకున్నా, పువ్వులు వాడుకున్నా, తీర్థ పాత్రలు వాడుకున్నా, ఏవి వాడుకున్నా కూడా అక్కడ నిర్మాల్యం అంటారు దాన్ని. ప్రప్రథమంగా దేవుడు పూజకి మనం వెళ్ళేటప్పుడు దేవుడి గది శుభ్రం చేసుకుని, మనకున్నంతలోనే దేవుడి గది లేకపోతే హాల్లో చేసుకుంటున్నారా, గుట్లో చేసుకుంటున్నారా, అది శుభ్రం చేసుకుని చక్కగా తడిగుడితో తుడుచుకుని కొంత ముగ్గేసుకుని నిర్మాల్యం తీయాలి. ఏ రోజు నిర్మాల్యం ఆ రోజు తీయాలి. తీయకుండా అలాగే పూజ చేయటం అది చాలా అపచారము, అసలు మంచి పద్ధతి కూడా కాదు. మీరు పూజ చేసినా చేయకపోయినా నిర్మాల్యం మటుకు అట్ట ఉంచకూడదు. స్నానం చేసి శుభ్రంగా, స్నానం చేయకుండా మటుకు నిర్మాల్యం కూడా తీయకూడదండి. అది తీసిన నిర్మాల్యాన్ని మళ్ళీ ఎక్కడైనా తొక్కని చోట వేయాలి, తొక్కే చోట వేయకూడదు. ఏదన్నా మనకి చెట్లు ఉంటాయి కదమ్మా, మొక్కలు ఉంటాయి కదా, మొక్కల్లో వేసుకోవాలి. లేదు ఒక కుండీ లాంటిది ఏర్పాటు చేసుకుని రోజు తీసుకెళ్లి దాంట్లో వేస్తే మళ్ళీ దాంట్లో పాటు మనం కూరగాయలు తరుక్కున్న పెచ్చులు కానీ ఉంటాయి కదా, తొక్కలు కానీ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేస్తే ఎరువుగా మారుతుంది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటేనండి, మనం దీపారాధన చేసే ఒత్తులు కానీ మిగిలి ఉంటాయి కదమ్మా, దాంట్లో ప్రమిదలు నిలవ ఉంటాయి, అవి కానీ ఈ నిర్మాల్యం పూలు కానీ ఈ సిటీ వాతావరణంలో మున్సిపాలిటీ చెత్తలోకి మన కవర్లలో వేసి దాంట్లో వేయటం అనేది జరుగుతుంది. ఏంటంటే దాంట్లో వేయటం వల్ల తొక్కుతారు పాపం తెలియక. మున్సిపాలిటీ వాళ్ళైనా ఎవరైనా దాన్ని తొక్కటము, అది ఎక్కడెక్కడికి పోతుందో, ఏవేవి మిగతా వాటితో కలుస్తుందో మనం తెలియదు కదమ్మా. కాబట్టి అది మంచి పద్ధతి కాదండి. ఎవరైనా నిర్మాల్యం కూడా పవిత్రమైందే, దాన్ని తొక్కకూడదు. శుచి శుభ్రంతో తీసుకోవాలి. ఆ నిర్మాల్యం తీయందే పూజాది కార్యక్రమాలు నిర్వహించరాదు. ఆ తీర్థం పాత్రలు కానీ అన్ని కడుక్కోవాలి శుభ్రంగా. దీపం పెట్టే ప్రమిద దగ్గర నుంచి కడుక్కోవాలి, ఇతర ప్రమిద దగ్గర నుంచి శుభ్రంగా. ఏ రోజు తిన్న ప్లేట్ ఎలాంటిది, మనం ఎంగిలి ప్లేటు మళ్ళీ రెండో రోజు ఆ ప్లేట్లోనే మనం భుజిస్తామా? లేదు, తినం కదా. అట్లాగే దైవం విషయంలో కూడా ఈ నిర్మాల్యం అనేది జాగ్రత్త తీసుకోవాలి. తీయందే పూజలు చేయరాదు. అంటే కొంతమంది పసుపు ఇవన్నీ కలిపి ఉంచేసినవి వాడుతూ ఉంటారు కదా, అవి కూడా వాడకూడదు అంటారమ్మా? పసుపు అవి గంధం ఇవన్నీ కలిపి ఉంచరు. విడివిడిగా మనం పంచపాళి అని దాంట్లో పోసుకుంటాం. దాంట్లోంచి మనం అవసరానికి ఆ రోజుకు సరిపడా కొద్దిగా తీసుకుని వాడుకోవాలి. కానీ అంతా కలిపితే పాడైపోతుంది. అట్లా కలిపే పద్ధతి కూడా మంచి పద్ధతి కాదు. గంధం కానీ పసుపు కానీ కలిపించుకుంటే పాడైపోతాయి. ఏ రోజుకి ఆ రోజు చిటికెడు తీసుకుని వేరే ప్లేట్లోకి కలుపుకుని స్వామివారికి వినియోగించుకోవాలి మనం. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.